ఖమ్మం మార్కెట్‌లో తేజ మిర్చికి 10, 11 వేల ధరలు చూసిన తర్వాత ఏ విధంగానైనా చైర్మన్ సార్‌ని కలవాలి. మనం నిజాం కాలేజీలో చదువుకున్న బిడ్డలుగా ఏ విధంగానైనా రైతుల గురించి పోరాడాలనే ఉద్దేశంతోటి నిన్న చైర్మన్ సార్‌ని కలవడం జరిగింది. ఒక పెద్ద మనిషి సహకారంతోటి. అసలు రైతుల సమస్యలు మొత్తం వివరించడం జరిగింది. ఒక తేజ మిర్చి ఒక ఎకరం పండించడానికి 2 లక్షల ఖర్చొస్తుంది సార్. ఈ 10,000 పోయినట్లయితే రైతులు అప్పుల పాలవుతారు. రైతుల పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది సార్. కూలీల ఖర్చు విపరీతంగా పెరిగిపోయాయి. మందుల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. అసలు ఈ పెట్టుబడులు కూడా రావు సార్. ఈ 10,000 అమ్మినట్లయితే రైతులకు ఉరితాడే దిక్కయ్యేటట్టుంది సార్. మీరు ఎట్లనైనా రైతులని ఆదుకునే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. మార్కెట్లో దళారులు తగ్గించి కొనడానికి గల కారణాలు మొత్తం చెప్పడం జరిగింది. సార్కు మరొక విషయం ఏంటంటే, రైతులు ఈ విధంగానే ధరలు కొనసాగినట్లయితే చాలా మంది రైతులు అప్పుల పాలయ్యి ఉరితాళ్ళే దిక్కవుతాయి. చాలా మంది రైతులు ఎక్కడ దిక్కుచోచని స్థితిలో ఉరితాళ్ళు వేసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సార్కు ముఖ్య విషయం ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి. ఎక్కువ రోజులు కూడా ఇలాంటి ధరలు కొనసాగినట్లయితే రైతుల పరిస్థితి చాలా గందరగోళంగా ఉంటుంది సార్ అని వివరించడం జరిగింది. సార్ కూడా చాలా విషయాలు చెప్పాడు. అవి బయట రాజకీయంగా వేరే కోణంలోకి వెళ్ళిపోతాయనే ఉద్దేశంతో నేను వాయిస్ తీసేసి ఎడిట్ చేసి మీకు ఈ వీడియో రూపకంగా పెట్టడం జరిగింది. సార్ కూడా స్పందించాడు. ఇది నేను త్వరలో రోజుకు నేను చెప్తానే ఉన్నాను. పైకి దృష్టికి తీసుకువెళ్తానే ఉన్నాను. మార్కెట్లు ఈ విధంగా కొనసాగితే రైతుల పరిస్థితి దారుణంగా ఉంటుందని చెప్తామని చెప్పడం జరిగింది. సార్ కూడా చైనా ట్రేడింగ్ మార్కెట్లు, ఇప్పుడు వచ్చిన మార్కెట్లో క్రాసింగ్ రకాలు, తేజాని పోలిన విత్తనాలు డూప్లికేట్గా తయారు చేసి మార్కెట్లో ఏ విధంగా అన్ని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా కార్యదర్శి సార్ని, ప్రవీణ్ కుమార్ సార్ని కూడా కలిసి రైతులకు గిట్టుబాట్లు ధరలు దక్కే విధంగా మీరు చూడాలి సార్ అని విన్నవించడం జరిగింది. సార్ కూడా దీన్ని ప్రతి ఒక్క చొరవ తీసుకోవాలని సార్కు కూడా చెప్పడం జరిగింది. సార్ కూడా స్పందిస్తూ మనకు రైతుల గురించి కాబట్టి సానుకూలంగా స్పందించడం జరిగింది. అయితే మార్కెట్లో చాలా రైతులు చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఏ ఒక్క రైతు కూడా హ్యాపీగా లేడు. అసలు రైతు అందరూ ఆ పరిస్థితులు చూస్తున్నట్టయితే ఏడ్చేది ఒకటే దిక్కు. అంత గందరగోళంగా ఉంది. జై జవాన్, జై కిసాన్, జై రైతు. రైతే నా ప్రాణం. జై కిసాన్.